హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మేము చూపించే రెసిపీ వచ్చేసి తాలింపు అన్నం అండి. ఇది యాక్చువల్లీ బిర్యానీ లాగా ఉంటుంది, కానీ బిర్యానీ కాదు. మీరందరూ ఆల్రెడీ వేరే వేరే బిర్యానీస్ అవి ఇవి టేస్ట్ చేసి ఉంటారు, కానీ చాలా కొత్త రెసిపీ అండి. యూట్యూబ్లో ఎక్కడ ఉండదు నాకు తెలిసినంత వరకు. రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఫ్రై అయ్యాక ఎండుమిర్చి తుంచి వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి రెసిపీ, డెఫినెట్గా ట్రై చేయండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 5 to 6 పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేశాక నెక్స్ట్ అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఒక 1 inch అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. కొంచెం ఎక్కువే పడతాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది దానివల్ల. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్నాక మొత్తం అన్నీ ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నామండి. జీలకర్ర వేసాక నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ వేస్తున్నాము. గార్లిక్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఈ రెసిపీలో గార్లిక్ చాలా చాలా బాగుంటుంది. ఒక హోల్ గార్లిక్ వేసేసుకోండి. నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకోబోతున్నామో ఆ గ్లాస్లో హాఫ్ శనగపప్పు వేస్తున్నామండి. ఈ పప్పులతో చేసే రెసిపీ అండి, చాలా చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ, అన్ని పల్సెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసాము. శనగపప్పును బాగా ఫ్రై చేసుకోవాలి, మొత్తం అంతా కలుపుకోండి. చాలా మంచి హెల్తీ రెసిపీ అండి, చాలా ఓల్డ్ స్టైల్ రెసిపీ ఇది. ఏ బిర్యానీకి తీసిపోదు. అవన్నీ ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు కదా, ఒకసారి ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఎక్కడ ఇలాంటి రెసిపీ ఉండదు. శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ చాలా బాగుంటాయి. పెద్ద ఆనియన్ ఒక 2 to 3 పీసెస్ కింద చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ చాలా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 glasses బియ్యం వేస్తున్నామండి. వాష్ చేసుకొని కొంచెం డ్రై అయ్యాక వేస్తున్నాము. ఫ్లేమ్ లోలో పెట్టుకోండి, బియ్యం త్వరగా మాడిపోతుంది. బియ్యాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, చూపించినట్టుగా బియ్యాన్ని ఫ్రై చేసుకోండి. బియ్యం ఫ్రై అయ్యాక అదే గ్లాస్తో 3/4 గ్లాస్ పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు శనగపప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. పెసరపప్పు వేసి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోండి, 1 స్పూను. నెక్స్ట్ 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బియ్యం శనగపప్పు పెసరపప్పు వేసి చేస్తామండి ఈ రెసిపీ. మొత్తం అంతా బాగా ఇలా కలుపుకోండి కింద నుండి. ఫ్లేమ్ మటుకు లోలోనే పెట్టుకోండి, త్వరగా మాడిపోతుంది పెసరపప్పు. సో లో ఫ్లేమ్లోనే చేసుకోండి. నెక్స్ట్ 2 glasses రైస్కి 3 glasses వాటర్ వేస్తున్నామండి. టోటల్ 5 glasses అవుతాయి. 4 glasses బియ్యానికి 1 glass పప్పుకి టోటల్ 2 glasses బియ్యంకి 5 glasses వాటర్ వేస్తున్నామండి. వాటర్ వేసేసాక నెక్స్ట్ కల్లుప్పు వేస్తాము. సాల్ట్ చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇదే టైంలో, ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే. నెక్స్ట్ అంతా బాగా ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటే రెసిపీ రెడీ అయిపోతుందండి. చాలా పొడి పొడిగా వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుందండి. అవన్నీ రెసిపీస్ ఆల్రెడీ మనం ఎప్పుడూ తింటూనే ఉంటాం కదా, ఇప్పుడు ఇది ట్రై చేయండి, చాలా మంచి రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశామండి, మీ అందరు సపోర్ట్ కావాలి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.